దేవుని శ్రేష్టమైన నామములకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నందు, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేరే. ఈ మంచి కార్యము చేయడానికి ఇశ్రాయేలు బలం తెచ్చుకున్నారు. ఆనాడు యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు కోల్చబడినటువంటి ఆ ప్రాకారాలు నిర్మించడానికి నెహెమ్యా పిలుపునిచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా ఈ మంచి కార్యాన్ని చేయడానికి వారు బలము తెచ్చుకున్నారు. నిజమే, ఈనాడు ప్రాకారాలు కట్టబడాలి. మీ ఆత్మీయ ప్రాకారాలు, మీ భౌతిక సంబంధమైన ప్రాకారాలు కట్టబడాలి. ఆ మంచి కార్యం చేయడానికి మీరు బలము తెచ్చుకోవాలి. యేసుక్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు ఒకవేళ నీవేదైనా కార్యాన్ని తలపెట్టి ఒక మంచి కార్యాన్ని ఆలోచన చేసి అది జరగాలి అని కోరుకుంటున్నావేమో, దైవ చిత్తానుసారంగా నువ్వు తలపెట్టిన ప్రతి మంచి కార్యాన్ని దేవుడు నిశ్చయముగా నెరవేర్చువాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. మంచి కార్యాలు చేయడానికి మీ ప్రజలను పురికొల్పండి. వారు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, అనేక గొప్ప కార్యాలు మీ కొరకు చేయాలి. వారిని ప్రత్యేక రీతిలో దర్శించి మీ సన్నిధిలో బలవంతులుగా, శక్తివంతులుగా చేయండి. విత్తిన వాక్యాన్ని ఫలింప చేయండి. ఈ రోజంతా కూడా కృపాక్షేమము, మెండైన దేవుని ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబాలకు పరిపూర్ణంగా మీరు దయచేయమని, మీరు ఎక్కడో చాటున భద్రపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా.